వందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని కృప మీకు సమృద్ధిగా కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకే వాక్య భాగము ఇద్దరు సువార్తికులు చాలా అర్థవంతంగా రాశారు. ఒకే వాక్య భాగం. రండి, లూకా సువార్తలోను మార్కు సువార్తలోను కూడా ఈ మాట ఉంటుంది. మొట్టమొదటిగా మార్కు సువార్త ముందు ఉంటుంది కాబట్టి మార్కు సువార్తలో చదువుకుందాం. తరువాత లూకా సువార్తలో ఉన్న మాట కూడా చదువుకుందాం. చదవండి. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త అండి 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, క్రొత్త నిబంధన 45వ పేజీ. చదమ్మా. చెప్పుడి చాలు. రెండో మాట లూకా సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 'రైట్' చాలమ్మా, చాలు. దేవుని వాక్యాన్ని దేవుడు మన కొరకై ఆశీర్వదించును గాక. ఈ చదవబడిన వాక్య భాగాలు గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయము 11వ వచనం, క్రొత్త నిబంధన 75వ పేజీ. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడా అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అలాగే మార్క్స్ వార్తలో ఉన్న మాట, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడా అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. ఈ రెండు వాక్య భాగాలు చదివేప్పుడు రెండు వాక్య భాగాలు ఒకే సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాయి. యేసు ప్రభువారు పస్కాను భుజించడానికి ఆ పస్కా భోజనం ఎక్కడ సిద్ధపరచాలి అని శిష్యులు అడిగారు. శిష్యులు అడిగినప్పుడు ఎక్కడ సిద్ధపరచాలో ప్రభువారు చెప్పిన మాట ఇది. రెండు భాగాల్లో ఒకటే ఉంది, రెండు భాగాల్లో ఒకటే వాక్యం. మీరు పట్టణంలోనికి వెళ్ళినప్పుడు నీళ్లకుండ మోసుకుని ఒకడు వెళ్తూ ఉంటాడు. అతడు నీళ్లకుంట మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అతను వెనకాల వెళ్ళండి. వెళ్ళినప్పుడు అతడు ఏ ఇంటిలో ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఏమడగమంటున్నారు? మొట్టమొదటిగా లూకా సువార్తలో చూస్తున్నాం. చూడండి, ఏం చదువుతున్నాము? ఏమండి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడా అని బోధకుడు అడుగుచున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి. ఏం చెప్తున్నారండి? ప్రభువారు చెప్పిన మాట. నేను నా శిష్యులతో కూడా పస్కా భోజనాన్ని చేయడానికి ఏం కావాలట? విడిది గది కావాలట. దయతో శ్రద్ధగా ఆలకించండి. విడిది గది కావాల. ఎందుకు? తన శిష్యులతో కూడా భోజనము చేయుటకు. దీన్ని ఏమన్నారండి? పస్కాను భుజించుటకు. ప్రియులరా, పస్కా దీన్నే ప్రభురాత్రి భోజనము అని కూడా అంటారు. ఇది ఎలా ఉంచండి. ఇక్కడ ఈయన లూకా గారు విడిది గది ఎక్కడా అని అడుగుచున్నాడని చెప్పండి అని ప్రభువారు అన్నట్టుగా వ్రాశారు. అయితే మార్క్స్ వార్తలు ఏం రాశారో చూడండి. నా విడిది గది ఎక్కడా? వినరా? 14వ వచనం. ఏమండి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు
నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుతున్నాడని చెప్పండి. చక్కని మాటలు ఇవి. లూకా భక్తుడేమో పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడా అని ప్రభువు అడుగుతున్నాడు అని చెప్పమన్నారు. మార్కు భక్తుడు ఏం రాశారంటే నా విడిది గది ఎక్కడా అని అడగమని చెప్తున్నారు. చూడండి, విడిది గది, నా విడిది గది. విడిది గది అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఏమండి, గెస్ట్ ఛాంబర్ అని ఉంది. గెస్ట్ ఛాంబర్ ఏమండి, అతిథి నివసించడానికి ఉండడానికి ఏమండి ఉండడానికి ఒక ఛాంబర్ ఉంటుంది. ఆ యొక్క పెద్ద పెద్ద ఇళ్లలో ఏమండి గెస్ట్ రూమ్స్ అని ఉంటాయి. గెస్ట్ రూమ్స్ అయ్యగారింటికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ప్రతిసారి చాలాసార్లు వెళ్ళాను అయ్యగారింటికి. వారు చాలా తమ బిడ్డలాగా నన్ను చూశారు. వారి ఇంట్లో ఒక రూమ్ ఉంది. ఎప్పుడు వెళ్ళినా నాకు ఆ రూమే ఇస్తారు. ఐ థింక్ అది గెస్ట్ రూమ్ కావచ్చేమో. అట్లాగే ప్రభు వారు అడుగుతున్నారు, గెస్ట్ ఛాంబర్, వేర్ ఈజ్ గెస్ట్ ఛాంబర్? రెండు చోట్ల ఇంగ్లీష్లో ఒకే మాట ఉంది. ఏమండి, గెస్ట్ ఛాంబర్. ప్రియులారా, విడిది గది అని లూకా రాశారు. నా విడిది గది అంటే ప్రత్యేకంగా అది నాది అన్నాడు. అంటే ప్రభువారు ఉండటానికి ఒక గది కావాలి. అర్థమైందండి? ప్రభువారు ఉండటానికి ఒక గది కావాలి. బాగా అర్థం చేసుకోవాలి. ప్రభువారు ఎలా వస్తారట? ఏమండి, ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే ఏమండి, అక్కడ మమ్రే దగ్గర, సింధూర వనం దగ్గర, గుడారపు ద్వారం దగ్గర ఎండవేళ అబ్రహాం గారు ధ్యానం చేస్తా ఉన్నారట. అప్పుడు అతడు కన్నులెత్తి చూసినప్పుడు ఏం కనపడ్డది చెప్పండి? ముగ్గురు మనుషులు కనబడుతున్నారు. ఆ ముగ్గురు మనుషులు ఎలా వచ్చారు? అతిథిగా వచ్చారు. అతిథిగా వచ్చారు. వచ్చిన వాళ్ళు, మేము మీ ఇంటికి వచ్చామండి, ఏమండి మాకు ఉండటానికి ఏదైనా ఒక రూమ్ చూపించండి అని అడగలేదు. వాళ్ళు వచ్చారు. ముగ్గురు వచ్చి దూరంగా నడిచి అతని ఇంటికే వస్తున్నారు. ఈయన పరిగెత్తిపోయాడు. పరిగెత్తిపోయి, అయ్యలారా, మీరు మీ దాసుని కనికరించడానికి మీరు వచ్చారు, మీకు వందనాలు. మీరు నేరుగా నా ఇంటికి రండి, నేను కొన్ని మంచిలు తెచ్చిస్తాను, తాగండి, కాస్త మీ ఆకలి తీర్చుకొని రెస్ట్ తీసుకొని మీ పోదలుచుకున్న చోటుకి వెళ్దురు. కానీ విన్నారండి, అది ప్రయాణం మధ్యలో అబ్రహామును దర్శించడానికి వచ్చాడు దేవుడు. అర్థమైందండి? దర్శించడానికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేసినంటే వాళ్ళని ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు అని చదువుతున్నాం. నేను ఆ వచనాలు చదివించట్లా. ఏమండి, నీకు అర్థం కావడం కోసం సందర్భాన్ని జ్ఞాపకం చేశా. ఏమండి, కూర్చోబెట్టారు, భోజనం అక్కడికే తీసుకొచ్చారు, నీళ్ళు అక్కడికే తీసుకొచ్చారు. వాళ్ళు భోజనం చేస్తుండగా ఈయన చేతులు కట్టుకొని నుంచున్నాడు. అతిథి, దాన్ని ఏమంటారంటే అతిథి సత్కారం కదండి. అతిథిని ఇంగ్లీష్లో ఏమంటారండి? యాజ్ ఎ గెస్ట్. ఏమండి, ప్రభువారు కూడా నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు, ఏమండి, పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ? ఏమండి, పస్కా అంటే ప్యాష్ ఓవర్ అంటారు. తెలుగులో ఏమండి దీన్ని ఏమంటారంటే ప్రభురాత్రి భోజనం. భోజనం ఎన్నిసార్లు చేస్తారు? ఏమండి, భోజనం చేస్తారా మీరు? భోజనం చేస్తే చెప్పండి. ఏమండి, భోజనం ఎన్నిసార్లు చేస్తారు రోజుకి? 5 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? ఏమండి, 4 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు, 2 సార్లే చేసేవాళ్ళు ఉన్నారు, ఒక్కసారే చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఈ మధ్య చివరోళ్ళు ఉదయం టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రికి మాత్రం జస్ట్ టిఫిన్ లాగా తీసుకొని రెస్ట్ తీసుకుంటాం. ఏమండి, అది వాళ్ళ మెనూ. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే ఏమండి కొద్దిగా తీసుకుంటారు, మధ్యాహ్నం స్వల్పంగా తీసుకుంటారు, రాత్రి సంపూర్తిగా తీసుకుంటారు. అందుకనే
దీన్ని ఏమండి ప్రత్యేక భాష చూపించారు ఇంగ్లీష్లో. ఉదయాన్నే తినేదాన్ని ఏమంటారు చెప్పండి? బ్రేక్ఫాస్ట్ అంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఏమండి నిద్ర లేవగానే జస్ట్ రిలాక్స్గా కొంచెం తినేసి పనికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నానికి క్యారేజ్ కట్టుకెళ్తారు కదండి. ఆ మధ్యాహ్నం తినేది ఎంత అంటే కడుపు నిండా కాదు, పని చేస్తారు కాబట్టి పని మధ్యలో ఏమండి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఏం చేస్తారు చెప్పండి? జస్ట్ కొంచెం తింటారు. దాన్ని అందుకే ఏమన్నారు చెప్పండి? లంచ్. లాంచ్ అంటే జస్ట్ లాంచ్ చేయటం ఏమండి కొద్దిగా. కానీ రాత్రి భోజనాన్ని ఏమంటారు? ఏమండి డిన్నర్ అంటారు. ఏమండి దీన్నే ఇంగ్లీష్ భాషలో లాస్ట్ సప్పర్ అంటారు. సప్పర్ అంటే సప్పర్ ఇచ్చినట్టు పూర్తిగా తింటాం. ఏమండి తృప్తిగా తింటాం. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే మీకు అర్థం కావటం కోసం. ప్రభురాత్రి భోజనము అంటే కొద్దిగా తినేదా కాదు, కొద్దిగా తినేది కాదు. సమృద్ధిగా భోజన సహవాసం కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. కానీ ప్రభువు తన శిష్యులతో భోజన సహవాసం చేయడానికి ఏమండి గాడ్ వాంట్స్ ఏ ఛాంబర్. ఏమండి దేవుడు ప్రభువు ఏమడుగుతున్నాడండి? ఒక గది అడుగుతున్నాడు. ఈ పూట మన అంశం ఏంటంటే గది. అర్థమైందండి? గది. దీన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నారండి? ఛాంబర్ అంటారు. ఛాంబర్ అంటే దేవుని బిడ్డలారా విభాగము అని అర్థం. ఏమండి గెస్ట్లను కలవడానికి అదొక ఛాంబర్ ఉంటుంది, ఆఫీస్ ఛాంబర్ ఉంటుంది. ఏమండి ఇలాగా లంచ్ తీసుకోవడానికి మరి డైనింగ్ టేబుల్ అదొక ఛాంబర్ ఉంటుంది. తర్వాత మీటింగ్ హాల్ అనేది ఒకటి ఉంటుంది. ఇట్లాగా రకరకాల ఛాంబర్స్ ఉంటాయి, విభాగాలు పెద్ద పెద్ద ఇళ్లలో. అలాగే ప్రభువారు ఏమంటున్నారంటే నా శిష్యులతో నేను కలిసి పస్కా భోజనం చేయడానికి ఏం కావాలట? ఆయనకు ఒక గది కావాలా? హి వాంట్ ఏ ఛాంబర్. ఏమండి గది. దట్స్ కాల్డ్ ఎ ప్లేస్, సపరేట్ ప్లేస్, ఒక ప్రత్యేక గది. అర్థమైందండి? ఈ గది ప్రతి ఇళ్లలో ఉండాలి. అర్థమైందండి? గెస్ట్లు వచ్చినప్పుడు ఏమండి తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి పంపించడానికి ప్రతి ఇంట్లో ఏమండి కొంతమంది దాన్ని హాల్ అంటారు, కొంతమంది గెస్ట్ ఛాంబర్ అంటారు కదండి. ఇలాగో సపరేట్ ప్లేస్ అన్నమాట వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడానికి. అలాగే ప్రభువు కూడా అడుగుతున్నాడు, నేను నా శిష్యులతో కూడా భోజనం చేయడానికి, పస్కా విందు భోజనము చేయడానికి నాకు ఒక సపరేట్ ప్లేస్ కావాలా, అది ఎక్కడో చూపించు అని అడగండి. ప్రభు అడగమన్నాడు అని చెప్పి అడగండి అంటున్నాడు. ఈ పూట వాక్యం వింటున్నా ప్రియ స్నేహితుడా సోదరి, ప్రభు ఒక కోరిక కోరుతున్నాడు. ఏమిటా కోరిక అంటే నేను వచ్చి మీతో కలిసి భోంచేస్తా. అర్థమైందండి? భోంచేస్తా. మీ దృష్టిలో ఏంటో మాకైతే తెలియదు, కానీ వాస్తవానికి ప్రభువు బల్ల దేని చూపిస్తుందండి? ఇట్స్ కాల్డ్ ఫెలోషిప్. అర్థమైందండి? సహవాసాన్ని చూపిస్తుంది. ప్రభువుతో సహవాసం. ఏమండి దాన్ని ప్రభురాత్రి భోజనం అన్నారు. కొంతమంది పగలు తీసుకుంటారు, కొంతమంది రాత్రులు తీసుకుంటారు, కొంతమంది తెల్లారుజామున తీసుకుంటారు కదండి. సమ్ టైమ్స్ రకరకాలు వాళ్ళ పద్ధతులు, అది వేరే సంగతి. కానీ భూమి మీద కొన్ని భాగాలకు రాత్రి అయితే కొన్ని భాగాలకు ఎలా ఉంటుంది చెప్పండి? పగలగా ఉంటుంది కదండి. అది వాళ్ళకి రాత్రి కావచ్చు, ఇది వీళ్ళకి పగలు కావచ్చు. కానీ మొత్తం మీద ప్రియ దేవుని బిడ్డలారా ఈ గెస్ట్ ఛాంబర్లో ప్రభువుతో భోజన సహవాసం. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లుండాలంటే ఏమండి ఎట్లుండాలి? సంతృప్తిగా భోజనం చేయాలి. అందుకనే దీన్ని ఏమన్నారండి? డిన్నర్ అన్నారు. నేను ఇందాక చెప్తూ వచ్చా, బ్రేక్ఫాస్ట్ వేరు, లంచ్ వేరు, డిన్నర్ వేరు. డిన్నర్ అంటే తృప్తిగా కూర్చొని కుటుంబం అంతా కూర్చొని పని అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానాలు చేసి ఏమండి భోజనం దగ్గర కూర్చొని అందరూ ఒకచాట కూర్చొని మాట్లాడుకుంటూ
తృప్తి తీరా ఏమండి తృప్తి తీరా భోజనం చేసేదాన్ని డిన్నర్ అంటారు. ఏమండి ఇవన్నీ మాకు తెలియదంటాయా, నువ్వు చెప్పడం మరి దూరం అనే మీరు అనొచ్చు. అయితే ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఏమనండి ప్రభువుతో భోంచేయటము అంటారు. ప్రభు వారు ఏమన్నారండి, వారు కలిసి కూడుకున్నప్పుడు ఆయన రొట్టె పట్టుకొని ఇది నా శరీరము, మీరు తీసుకుని భుజించండి అన్నారు. ఇది నా రక్తము, మీరు దీన్ని తీసుకొని త్రాగండి అన్నారు. ఏమండి కాబట్టి ఆయన వారితో ఉన్నాడా లేరా? ఉన్నారు. అలాగైతే మనం ప్రభువుతో గడిపే సమయంలో, అంటే ప్రభు బల్ల దగ్గర గడిపే సమయంలో ప్రభు మనతో ఉన్నాడా లేడా ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు మనతో ఉన్నాడా? ఉన్నాడంటారా? ఉంటే ఆయనతో ఎంతసేపు గడుపుతున్నాం? పనోళ్ళు పిలుస్తుంటే మధ్యాహ్నం పూట ఏం చేస్తారు చెప్పండి? పనికి వెళ్తాం లేదా ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్యారేజ్ ఓపెన్ చేసి కూర్చోగానే, సార్ కస్టమర్స్ వచ్చారు సార్ అంటే, వస్తున్నాను టకటక త్వరగా 2 ముద్దలు తినేసి వెళ్తారు. కానీ రాత్రి ఎలా కాదు, ఎలా చేస్తారండి? అన్నిటినీ పక్కన పెట్టేసి ఏమండి ఈ పూట వాక్యం వింటున్న స్నేహితుడా సోదరు, ప్రభు బల దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు భోజనాన్ని ప్రభువును తింటున్నావు, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం, ఆయన భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఎలా తింటున్నావు? అది బ్రేక్ఫాస్ట్ లాగా తింటున్నావా? టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలా ఏమండి అన్నట్టుగా కదండి? లేదా లంచ్లో ఏమండి పని తొందర మీద కొద్దిగా తింటున్నారా? లేకపోతే సంపూర్ణంగా అన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా అందరితో కలిసి కుటుంబంతో కలిసి ప్రశాంతంగా భోంచేసినట్టు ప్రభువుతో కలిసి భోంచేస్తున్నారా? ఆలోచించండి. ప్రభువుతో నీ సహవాసం ఎట్లుంది? ఏమండి ఈ భాగాన్ని మనం 5 విభాగాలు చేద్దాం. ఈ భాగాన్ని మనం 5 విభాగాలు చేద్దాం. గుర్తుపెట్టుకోండి. ఏమండి బహుశా ఈ వారం కాక వచ్చే వారం వరకు కూడా ఈ విభాగం ఉండొచ్చు. చూడండి, దీన్ని మొదటిది సన్నిధి గది. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, సన్నిధి గది, దీన్నే గది అన్నారు. నంబర్ 2 విడిది గది. ఏమండి విడిది గది. 3 ఏమండి మేడ గది. ఆ మాటలన్నీ ఇక్కడే ఉన్నాయి, చదువుతా. ఏమండి ఒకటి ఏంటండి సన్నిధి గది, రెండవది ఏంటండి విడిది గది, మూడవది ఏంటండి మూడవది మేడ గది, నాలుగవది సామాగ్రి గల గది. గుర్తుపెట్టుకోండి, నాలుగవది ఏంటండి సామాగ్రి గల గది. ఐదవది సకల సంపదలతో నింపబడిన గది. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో నాకైతే తెలియదు. ఏమండి ఈ 5 గదులు మనకు అవసరమైనయే. ఒక విశ్వాసి తన జీవితం అనే ఇల్లు, తన భక్తి జీవితం అనే ఇల్లు కట్టుకునేటప్పుడు 5 గదులు ఉండాలి. 5 గదులు. ఈ 5 గదులు చాలా మంచి అనుభవాలు, అద్భుతమైన అనుభవాలు కదండి. కాబట్టి ఈ అనుభవాల గురించి మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. నంబర్ 1 ఏంటి చెప్పండి? సన్నిధి గది లేదా గది. ఇప్పుడు రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట విందాం. మత్తయి రాసిన సువార్త అండి 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి రాసిన సువార్త చాలమ్మా. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? ప్రభు అంటున్నారు, నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి చెప్పండి? నీ గదిలోనికి వెళ్ళి, గది ఎవరిది? ప్రభు మాటల్లోనే మనం అర్థం చేసుకున్నాం. గది ఎవరిదండి? నీదే. అర్థమైందండి? గది ఆయనది కాదు, నీదే. ఏమండి అంటే ఆయనది గాంధీ మన దగ్గర ఏముందండి అని మీరు అనొచ్చు. వాస్తవమే, అన్నీ ఆయనయే. అయితే అది నీలో ఉన్న గది. ఏమిటా గది?
బాగా గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో కూడా నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము. బాగా వినాలి. ఏం చేస్తారట? భోజనం. ఇట్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్ కదండి, సహవాసం, ప్రభువుతో సహవాసం. మత్తయి సువార్తలో అన్నారు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని, ఏం చేయమన్నారండి? తలుపు మూసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఏమండి, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు వేసుకున్నావు. ఇప్పుడు రహస్యమందు చూచు తండ్రి లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? ఏమండి, లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపలే ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చదివిన మాట ప్రకారం లోపల ఉన్నాడు ఆయన. కానీ లోపల ఉన్న ఆయన దగ్గరికి లోపలికి వెళ్ళి తలుపు గడి, బయట నుంచా లోపల నుంచా? లోపలికి వెళ్ళాం కాబట్టి లోపల గడి వేస్తాం. అంటే ఆ తలుపు తీయాలంటే ఎవరు తీయాలి? మనమే తీయాలి. బయట వాళ్ళకి ఉపయోగం లేదు. బయట గది కాదు, లోపల గడి వేసుకోవాలి. నిజమే ప్రియులారా. చాలా మంది దీన్నే ప్రార్థనా గది అంటాం. చాలా మంది ఈ ప్రార్థనా గదిలో ఎట్టుంటారంటే, ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. ఏమండి, ఆ లోకస్తులు విగ్రహారాధికులు అయితే గంట ఒకటి చేత పట్టుకొని, ఏమండి, కర్పూరం వెలిగించి తిప్పుతూ ఒరే పాలు పొంగినయో చూడరా, ఒరే కాఫీ కాగినయలేదో చూడరా, కూర మగ్గిందో లేదో చూడరా అంటుంటారు కదండి. చాలా మంది క్రైస్తవుల పరిస్థితి కూడా ఇదే. ప్రార్థన చేసేటప్పుడు ఏమండి, ప్రభువుతో ఐక్యమై ప్రార్థన చేయాలి. ఏమండి, అందుకని పరమగీతంలో ఒక చక్కని మాట ఉంది. ఏమండి, 3వ అధ్యాయంలో, ఏమండి, పరమగీతం 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమండి, షూలమిత అంటది, నేను వారిని విడిచి కొంచెము ముందుకు వెళ్ళగా నా ప్రియుడు నాకు కనబడెను. ఎవరిని విడిచి? ఇక్కడ విడిచిపెట్టడం ముఖ్యం. ఏం విడవాలి? ఎవరిని విడవాలి అంటే ఈ బాహ్య సంబంధమైనవన్నీ విడిచిపెట్టాలి. బాగా అర్థం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాం, చాలా మంది ప్రార్థన చేస్తారు. ఏమండి, ఎలా ప్రార్థన చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగా చేస్తారు. బాబు అమ్మ అలా చేస్తున్నారా? నో. నువ్వు ప్రభువుతో మాట్లాడేటప్పుడు నీ ధ్యానం ప్రభువుతోనే ఉండాలి. అందుకని ఏం చేయాలా? లోపల గడి వేసుకోవాలి. లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? బయట వాళ్ళు తలుపు తీసుకుని వచ్చేస్తారు, నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తారు. ప్రభువుతో గడపకుండా, నీ ప్రియంతో గడపకుండా, నీ ప్రియంతో సావాసం చేయకుండా పాడు చేస్తారు. అందుకే ఏమండి, యెరూషలేము కుమార్తెలారా, నేను చేత ప్రమాణం చేయించుకుంటున్నా. ఎందుకమ్మా అంటే మీరు నన్ను కలతపరచకయో లేపకయో ఉండునట్లు. ఏం చేస్తారు చెప్పండి? కలతపరుస్తారు. ఏమండి, ప్రార్థన మొదలు పెట్టుకున్నాను, ఇంకా మొదలు పెట్టగానే పాలోడు వస్తాడు, ప్రార్థన మొదలు పెట్టగానే పేపర్ వస్తాడు, ప్రార్థన మొదలు పెట్టగానే ఇంట్లో వాళ్ళు వరుస్తూ ఉంటారు. ఏమండి, ఇవన్నీ ఏంటి చెప్పండి? డిస్టర్బెన్స్. ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మన మనస్సు సమృద్ధిగా ప్రభువుతో నిలిపి, ఏమండి, ప్రభువుతో నిలిపి, మన ధ్యానము ప్రభువు మీద నిలిపి. అందుకే నీవు ప్రార్థన చేయనప్పుడు ఏమండి ప్రార్థన చేయకూడదు. నీ గదిలోనికి వెళ్ళు. అంటే నీ జీవితంలో ఏం కావాలి చెప్పండి? లేదా నీ కుటుంబంలో ఏం కావాలి చెప్పండి? ఏ సపరేట్ ప్లేస్ ఫర్ ప్రేయర్. దేవుని కొరకు, దేవుని సన్నిధిలో గడపటం కోసం నువ్వు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాలి. ఏమంటే మిగిలిన వాటన్నిటికీ ఎంతసేపు అంటే ప్రభువుతో నువ్వు ఎంతసేపు గడుపుతావో అంతసేపు మిగిలిన వాటిని నువ్వు ఏం చేయాలి చెప్పండి? దూరంగా పెట్టాలి. ఏమ్మా? దూరంగా పెట్టాలి. అంతేనా? లేకపోతే వీళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఏమండి, ఇట్ ఈస్ ద డిస్టర్బెన్స్. ఎందుకు అంటే
ప్రభువుతో నువ్వు మాట్లాడుతున్నావు, తర్వాత నీతో ప్రభువు మాట్లాడబోతున్నాడు. ప్రభువుతో నువ్వు చెప్తావు, ఏమండి 10 కేజీలు కందిపప్పు అండి, 20 కేజీలు చింతపండు అండి, ఏమండి చెప్పేస్తావు, నీ లిస్ట్ అంతా చెప్పేస్తావు. వాడికి కలెక్టర్ ఉద్యోగం కావాలండి, వీడికేమో బీటెక్ కావాలండి, ఆ అమ్మాయికేమో మంచి భర్త రావాలండి, ఇవన్నీ చెప్పేస్తావు, నీ లిస్ట్ అంతా చెప్పేస్తావు ప్రభువుకు. మరలా తిరిగి ప్రభువు నీతో మాట్లాడాలి అంటే, ఆ మెల్లని స్వరాన్ని నువ్వు వినాలి అంటే కాన్సంట్రేషన్ కావాలి. నీ మనసును నిలపాలి. ఆ ప్రత్యేకత, ఆ ప్రత్యేక ప్రార్థన జీవితం, ఇట్ ఈస్ ఎ సపరేట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, సపరేట్ ప్లేస్ ఇన్ యువర్ హౌస్. ఏమండి, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవునితో గడిపే సమయంలో ఒక ప్రత్యేకత అనేది ఉన్నదా? అదే ప్రభు అడుగుతున్నాడు. నేను నీతో సహవాసం చేయడానికి ఒక ప్రత్యేకమైన గది నా కోసం ఉందా లేదా? నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ? వేర్ ఈజ్ మై ఛాంబర్? నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ భక్తి జీవితంలో భక్తి చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ప్రత్యేకంగా ప్రభువుకి ఇష్టమైనటువంటి నీ ప్రియుడితో నీవు మాట్లాడాలి. నీ ప్రియుడు తన మనసును నీ ముందు పెట్టాలి. పెట్టాలి అంటే ఆయనకు ప్రైవసీ ఇవ్వాలి. ఇస్తున్నామా? చాలా సమయం అయిపోయింది కదూ, ఏమండి? ఇస్తున్నామా? ఏమండి, ఆ ప్రైవసీ ఎక్కడ ఇవ్వాలి? ఏమండి, మూడో మాట, ఒకటి సన్ని గది, నీ గది అన్నారు. బయట ఉన్నాడు ఆయన బయట ఉన్నాడు. బయట ఉండి తలుపు తడుతున్నట్ట. ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తడుతున్నాను అంటున్నాడు. కారణం, ఆయన్ని బయట పెట్టాము, అన్నీ ఉన్నాయి లోపల కదండి. ఎన్ని ఉన్నాయో నా మట్టుకు నేనైతే రేపు కూలోళ్ళకి డబ్బులు ఎట చేయాలా, అయ్యట చేయాలా, ఇయ్యట చేయాలా ఆలోచిస్తున్నాను. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో వినటానికి సమయం దొరకట్లా. అయ్యో ఎంత దుఃఖం అండి. నిజమే, ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రభు మనసు ఏంటి, వినడానికి ఏం కావాలి చెప్పండి? సమయం కావాలి. వీ హ్యావ్ మోర్ అండ్ మోర్ బర్డన్స్, కాదంటం లేదు నేను. కానీ ప్రభువే అన్నారు, కాస్ట్ ఏ బర్డన్ అపాన్ ద లార్డ్. ప్రభువుకు చెప్పు, ప్రభువు నీకు సొల్యూషన్ ఇస్తాడు. ఆ సొల్యూషన్ వినే సమయం నీకుందా? అందుకనే ఏమండి, సామెతల గ్రంథం ఏమండి 23వ అధ్యాయం, సామెతల గ్రంథం అండి 23వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం. ఏం చదువుతామంటే 26వ వచనం, 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, గివ్ మీ యువర్ హార్ట్, గివ్ మీ యువర్ హార్ట్. ప్రభు అంటున్నాడు, ఏం కావాలంటున్నాడు? నీ హృదయం నాకి. నీ హృదయం ఎటో పోతుంది. ఏమంటే పెద్దలు అంటారు, ఆడు మనిషివాడు ఉన్నాడు కానీ ఆడు మనసు ఆడో ఉందిరా అంటారు. ఏమండి, కొంతమంది చర్చిలో కూర్చొని ఉంటారు, ఇదివరకు చెప్పా, ఓ పాస్టర్ గారు డీప్గా వాక్యం చెప్తున్నట్ట. ఏమండి, డీప్గా వాక్యం చెప్తా ఉంటే అవతల వేరే ఇంకొక ప్రోగ్రాం, ఇంకొక చర్చికి వెళ్ళాలని ఈయన డీప్గా వాక్యం చెప్తా ఉండేప్పటికీ ఒక ముసలాం కర్ర ఇచ్చిరేసి పాపం పాస్టర్ గారి కాలుకు బాగా గట్టిగా తగిలింది. ఆయన అన్నాడు, అమ్మా ఆపేరా బాబు అంటే, ఆపేస్తాను కదమ్మా, కొట్టడం ఎందుకు అన్నట్ట. ఆమంది, లేదు లేదండి పాస్టర్ గారు, అమ్మో మిమ్మల్ని కొడుతున్నా అండి, కుక్కని కొట్టానండి అంది. అంటే ఇప్పుడు కుక్క ఎవరో? పాస్టరా? ఏమండి, కాదు కదా. కారణం ఏంటంటే ఆమె చర్చికి వస్తా ఏం చేసిందండి, మంచి కూర వండి పెట్టింది, ఉట్టు మీద పెట్టింది. టైం అయిపోయింది, ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు రావడానికి సమయం కుదరలేదు, అందుకనే తినొద్దామంటే తీరిక లేదు గనక అది ఆడ పెట్టి వచ్చింది. ఏం మనసంతా ఏడదు చెప్పండి? ఉట్టి మీద ఉన్న సట్టిలో ఉంది. ఆ సట్టిలో ఉన్న మనసు ఏం చేసిందంటే, ఏం చేసింది?
ఆ సట్టికి ఆ ఉట్టి దగ్గరికి ఎగబాగుతున్న కుక్క కనపడింది కళ్ళలో. ఆ కుక్కను కర్రతో కొట్టడానికి ప్రయత్నం చేసింది. పాపం పాస్టర్ గారి కాలు ఇరగ్గొట్టింది కదండి. అలా ఉన్నామా మనం? ఏమండి, ప్రభువుతో గడిపే సమయం ఎలా ఉంది? ప్రభు మనస్ఫూర్తిగా నీతో మాట్లాడాలి. ప్రభు తన మనసు విప్పి నీతో మాట్లాడాలి. నీవు నీ మనసు విప్పి ప్రభువుతో మాట్లాడాలి. మీ ఇద్దరు మాట్లాడే సమయం ఏమండి, అది ప్రత్యేకమైనది. అందుకే ప్రతి పెళ్లిళ్ళలో రాస్తాం కదండి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కళంకమైనది. ఏమండి, దట్ ఇస్ ఎ స్పెషల్ ప్లేస్. ఏమండి, వితౌట్ డిస్టర్బెన్స్ అని అర్థం. అంటే వారి ఇరువురి యొక్క ఐక్యత లేకపోతే కలయిక లేకపోతే సావాసం అనేది వితౌట్ డిస్టర్బెన్స్ ఉండాలి. ప్రభువుతో నువ్వు గడిపే సమయం ఎలా ఉండాలి? డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఏమండి, బాగా అర్థం చేసుకోండి. ఇంకో మాట ప్రియులారా, రెండో మాట, ఒకటి గది. దీన్ని ఏమనుకున్నామండి? సన్నిధి గది. సన్నిధి గది. సన్నిధి గది నీకుందా? ప్రభు అడుగుతున్నాడు. సన్నిధి గది నీకుందా? నీ జీవితంలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? నీ ఇంట్లో ఉందా? అది నీదే, నువ్వు ఏర్పాటు చేయాల్సిన గది. ఇప్పుడు రెండో మాట, యోవేలు పుస్తకం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వాక్యం విందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వాక్యం విందామండి. చదువుతారా? ఏమండి, అక్కడ పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుంచి రావాలట. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలండి? ఏమండి, ఇప్పుడు మీరే చదివారు కదా, పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? అయ్యో చెప్పరు అమ్మ. 16వ వచనం చివరి లైన్, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఏమండి, గదిలో నుంచి రావలను. ఎక్కడిది గది? ఇంతకీ ఈ గది ఎవరిది? ఏమ్మా, ఇంతకీ ఈ గది ఎవరిది? ఈ గది ప్రియులరా ప్రభుది. ఇది పెళ్లి వర్తమానం కదండి. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. బాగా వినండి, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుంచి వస్తున్నాడు, పెళ్లి కుమార్తె గదిలో నుంచి వస్తుంది. ఏమో ఆమెకి ఇల్లు లేదా? వాళ్ళ నాన్న ఇల్లు కట్టించలేదా అంటే, ఏమండి, ఏమ వస్తున్న గది వేరు. అది ఎక్కడుంది అంటే పెళ్లి కుమారుని యొక్క స్వాధీనంలో ఉన్న గది అది. ఏమండి, పెళ్లి కుమార్తె తరలి వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు ఏమండి ఒక విడిది గది ఏర్పాటు చేస్తాడు. బాగా అర్థం చేసుకోండి. పెళ్లి కుమార్తె సిద్ధపడి వివాహానికి తరలి వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది? తండ్రి ఇంటి నుంచి, తండ్రి ఊరు నుంచి ఏమండి పెళ్లి కుమారుడు యొక్క ఊరికి తరలి వస్తుంది. తరలి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ తరలి వచ్చినటువంటి పెళ్లి కుమార్తె ఎక్కడుంటుంది? ఆమె దిగడానికి ఒక విడిది గదిని ఏర్పాటు చేస్తారు. దాన్నే కొంతమంది విడిదిల్లు అంటారు. బాగా అర్థం చేసుకోండి, విడిదిల్లు అంటారు. ఎందుకు ఆమెకు సపరేట్గా ఒక గది ఇస్తారు లేదా ఒక ఇల్లు ఇస్తారు అంటే, ఆమెతో వచ్చిన వారును ఎవరు వస్తారు? రాణిగారి యొక్క చెలికత్తెలు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారట? అందులో దిగుతారు. అందులో దిగి విడిది దిగి అక్కడి నుంచి పెళ్లి పీటల మీదకు వస్తారు. పెళ్లి పీటలకు వచ్చేటప్పుడు ప్రయాణంలో ఆమె యొక్క అలంకరణ ఒకవేళ చిరిగిపోతే దాన్ని దిద్దుకోవడానికి ఆమె ప్రయాణమై వచ్చింది. తన యొక్క తండ్రి ఇంటి నుంచి ఆ యొక్క ప్రియుని యొక్క గ్రామానికి వచ్చింది. వచ్చి
పెళ్లి పీటల మీదకు వెళ్ళబోతుంది కనుక ఈ ప్రయాణ బడలికలో తను ఏమైనా అలంకరణ తగ్గిందేమో, లేకపోతే ఆ పెళ్లి పీటల మీదకు వెళ్ళడానికి పెళ్లికి సరిపడు అలంకరణ చేసుకోవడానికి అలంకరించుకునే గది, దీన్నే ఏమంటారంటే సిద్ధపాటు గది. అర్థమైందండి? సిద్ధపాటు గది. ఈ సిద్ధపాటు గదికే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎంతమంది వచ్చారు చెప్పండి? 10 మంది వచ్చారు. ఎవరు చెప్పండి? వాళ్ళు పెళ్లి కుమార్తెలు. ఎందుకు వచ్చారు? పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వచ్చేది. ఏమండి? పెళ్లి కుమారుని ఎదుర్కొంచుకొచ్చారు. వాళ్ళల్లో 2 వర్గాలు, బుద్ధి గల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి గల వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి తేడా ఏంటంటే, బుద్ధి గల వాళ్ళు సిద్ధలలో నూనె, ఆ సిద్ధలలో నూనెతో పాటు ఎక్స్ట్రా జాగ్రత్త కలిగి మరికొంచెం నూనె కూడా తెచ్చుకున్నారు. కానీ బుద్ధి లేని వాళ్ళు సిద్ధలలో నూనె పోసారు కానీ సరిపడా ఉందో లేదో చూసుకోకుండా ఉన్నారు. అంటే జాగ్రత్త కలిగి ఉన్నవారు, జాగ్రత్త లేనివారు, 2 వర్గాలు. అలాగైతే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి. ఇంతకీ ఈ గది ఏది అంటే, ఈ గది రక్షించబడి ప్రభువు కొరకు ఎదురు చూస్తున్న సంఘమే. ఈ విడిది గది ప్రభువు నీకు ఇచ్చిన సంఘం. ఈ సంఘంలో నీవు ఉన్నావు. ఈ సంఘంలో నుంచి, ఆ విడిది గదిలోంచి ఎక్కడికి వెళ్తావు? మధ్యాకాశానికి వెళ్తావు. ఏమండి? మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది. ఆ మధ్యాకాశంలో జరిగే పెళ్లిపేటల మీదకి వెళ్ళబోతున్న నీవు ఏం చేయాలి చెప్పండి? ఏమండి? విడిది గదిలో సిద్ధపడాలి. ఏం చేయాలి? ఏమండి? పైన మేకప్ సరిగా ఉందా లేదా, డ్రెస్ సరిగా ఉందా లేదా. అందుకనే ఏమండి ఆ యొక్క నయోమెమ్మ రూతుతో అంటుంది, రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, నీవు ఈ రాత్రి ఎవరు తూర్పాల పట్టించడానికి పొలానికి వస్తాడైనా బోయజ్ గారు, ఆ పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళాలి అంటే యు మస్ట్ ప్రిపేర్. సిద్ధపడు. ఎలా సిద్ధపడాలి? నీవు స్నానము చేయాలి. స్నానము చేయాలి. ఏమండి? స్నానం చేయటం అంటే కడుక్కోవటం. ఓసారి కడిగాడు యేసయ్య. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, కళంకమైన, ముడతైన, మచ్చైన, డాగైనా అట్టిది మరి ఏదైనా ఉండకూడదని వాక్యమును ఉదకంతో, ఈ విషయాన్ని గురించి చెప్పాను నేను. వాక్యమును ఉదకంతో దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రకటన 1:6 చదవాలి. ఏమండి? 1:6 చదవాలి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికని మెయిన్ ఎడిషన్ లో ఉంటుంది. ఫుట్నోట్లో ఎవడుందండి? కడిగిన వానికి. దేంతో కడిగట? రక్తంతో కడిగాడు. ఏమండి? ఏమండి శుభ్రంగా, ఏమండి గంధముతో శుభ్రంగా, పసుపు నీళ్లతో శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే పెండ్లి కుమార్తె కొరకు ఆయన తన రక్తముతో నిన్ను కడిగాడు. ఏమండి? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేసెను. ఏమండి? అక్కడేమో చేయును అని ఉంది కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము ఏమండి 7వ వచనం కదా, చేయును అని ఉంది. ఏమండి? కానీ ఎఫెసీ 5:27లో ఆయన కడిగేశాడు, శుభ్రం చేశాడు అని ఉంది. ఇంత కడుక్కున్నావా చెప్పండి? కడుక్కున్నారా? కడుక్కుంటే ఏమండి ప్రయాణంలో కొంచెం ఏమండి టచ్ అప్ పోవచ్చు కదా. ఈ పెళ్లి కుమార్తె బయలుదేరి వచ్చేటప్పుడు ఆయా ప్రయాణాలు, ఆయా పనుల్లో, ఆయా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఏమండి కొంచెం సిద్ధపాటు తగ్గొచ్చేమో. ఏమండి ఏదైనా చిన్న ఇబ్బంది రావచ్చేమో, ఏదైనా చిన్న లోపం కనబడొచ్చేమో. అందుకనే ఈ యొక్క సిద్ధపాటు గదిలో ఏం చేస్తున్నాం చెప్పండి? సిద్ధపడుతున్నాం. అందుకే పౌలు గారు అన్నాడు, ఏమండి
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని. ఏమండి, కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది కదా, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలా? తను తాను పరీక్షించుకోవాలి, టచ్అప్ చేసుకోవాలి. అందుకోసం ఆ గది. ఎందుకంటే ప్రియుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆ పెళ్లి కుమార్తె పెళ్లి పేట్ల మీదకి వెళ్ళాలంటే ఏమండి, తనకు సిద్ధపాటు. ఓయమ్మ, ఈ రోజుల్లో మనం పెళ్లి చేయాలి అంటే ఎంత సిద్ధపాటు చేస్తామో కదండి. వెనకాల ఒక అసిస్టెంట్తో ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారండి? ఆమెకు మేకప్ వేసే మేకప్ ఉమెన్ ఉంటారు కదండి. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారో మీకు అందరికీ తెలుసు. ఆమె పక్కనే ఉంటుంది, వెంటనే అసిస్టెంట్ ఒకళ్ళు ఉంటారు సంచి పట్టుకొని. ఏమండి, ఆ ముఖం, ఆ యొక్క కనుబొమ్మలు, ఆ యొక్క తల వెంట్రుకలు, ఆ పెదాలు అవన్నీ దిద్దుకోవటం. నిజమే, నీ చూపు ఎలాగుందో, నీ మాట ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నిన్ను నీవు సిద్ధపాటు చేసుకోవడానికి ప్రభువు ఇచ్చిన ఒక చక్కని విడిది గది సంఘమే. ఆ సంఘంలో మొదటిగా సన్నిధి గదిలో ఎవరున్నారు చెప్పండి? నువ్వు ఉన్నావు, నీ ప్రభువు ఉన్నాడు. ఆ సన్నిధి గది అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభువుతో కలవాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభు ప్రార్థన చేయాలి, ప్రభు చెప్పింది వినాలి. ఆయన మాట్లాడే దేవుడు. రెండవది ఏమండి, నీవు ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు గనక ఆయన పిలుపు వచ్చేంత వరకు ఏం చేయాలి చెప్పండి? ఏమండి, 5 ఏం చేశారట? సిద్ధపడ్డారంట. 5 అజాగ్రత్తగా ఉన్నారు. అందరూ పడుకొని నిద్రపోయారు. ఏమండి, 10 మంది నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఒక పిలుపు వినపడింది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన రండి. 5 ఏమండి, దీపాలు వెలుగుతున్నాయి గనక వెళ్ళటానికి సిద్ధపడ్డారు. మరి 5 ఏమైపోయింది చెప్పండి? వారి దీపములో ఆరిపోయినాయి. వారి దీపములు ఆరిపోయినాయి. దీపాలు ఏమేమిటో చెప్పడం నాకు ఇప్పుడు సమయం కాదు. ఏమండి, దీపాలంటే ఏంటియో మీకు అందరికి తెలుసు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నీ వాక్యము నా పాదములకు దీపం. ఏమండి, ఆత్మ దీపం, గొర్రెపిల్ల దీపం, దేవుని ఆజ్ఞ దీపం. ఇలాగ దీపాలు చాలా ఉన్నాయి. ఏమండి, నిజమే, ప్రభు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఏమండి, ఆ పాస్టర్ గారు అట్నే చెప్తాడులే, నన్ను గురించే చెప్తాడులే అనుకొని చెప్పుకొని వాగుతూ ఉంటాడు అనుకుంటే అజాగ్రత్త. జాగ్రత్త సుమ, జాగ్రత్త. ప్రభు పిలుపు విన్నప్పుడు, ప్రభు వచ్చినప్పుడు నీవు సిద్ధపడకపోతే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా నిన్ను ఎలా సిద్ధపరుస్తున్నాడు, ఆ సిద్ధపాటు నువ్వు గ్రహించకుండా జాగ్రత్తగా ఉంటే ఏమండి, నీవు విడిచిపెట్టబడవచ్చు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. ఏమండి, మిగిలిన వారు ఏం చేయబడ్డారండి? విడిచిపెట్టబడ్డారు. ఆ విడిచిపెట్టబడ్డ వారు ఏమంటున్నారు? అయ్యా, మేము మీ కొరకు ఆలయాలు కట్టలేదా? మేము మీ కొరకు దయ్యాలు వెళ్ళగొట్టలేదా? మేము మీ కొరకు అద్భుతాలు చేయలేదా అంటే ప్రభువారు ఏమన్నారండి? అక్రమము చేయువారు లేరా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నారు. దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా ఉన్నామా? ఏమండి, సిద్ధపడటానికి ప్రభు ఇచ్చిన సమయం ఇది. సిద్ధపడటానికి ప్రభు ఇచ్చిన గది. ఆయన ఎప్పుడు వస్తాడు? ఏమండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో ఉంది. మనం ఇదివరకు చదివాం 35వ వచనంలో. ఆయన పొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారి వచ్చునో, ఎప్పుడు వచ్చునో. ఏమండి, ఎప్పుడు వచ్చినో తెలియదు. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చినా ఏమండి ఏం చేయాలి? అది అకస్మాత్తుగా వచ్చును. గర్భిణీ స్త్రీలకు నొప్పులు వచ్చినట్టు వస్తుందట. మా బాబు ప్రభు వచ్చే సమయం అయింది. ఆయన రాకడ సూచనలు కనబడుతున్నాయి. ఆయన రావటమే ఇక మిగిలింది. ఇంతకీ నీవు నేను సిద్ధంగా ఉన్నాము. నేను ఎగ్జామ్షన్ కాదండి. మనం అందరము
మనమందరము పరీక్షించుకోవడానికి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనమందరము సిద్ధపడడానికి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరుంటారు చెప్పండి? నేనునో నా సంఘము ఉంటుంది. సంఘంతో కలిసి కూర్చొని సంఘంతో కూడా మనం సిద్ధపడాలి. సిద్ధపాటు కొరకైన గది ఏంటి చెప్పండి? విడిది గది. ఈ విడిది గదిలో ఉన్నా నీవు ఇలా ఉన్నావు, సిద్ధపడుతున్నావా? ఏమండి? ప్రకటన 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏమండి? ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానమును నిర్మలములైన సన్నపనార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి నీ డ్రెస్ ఎలాగ ఉందో చూసుకో. డ్రెస్ అంటే నీ క్రియలు ఎలా ఉన్నాయో చూసుకో. నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో. నీ ప్రియుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు రెడీగా ఉన్నావా? అమ్మా, నీవు రెడీగా ఉన్నావా? నేను రక్షించడానికి తన ప్రాణమంతా దారవచ్చుడు ఆయన. రానువాడు ఆయన ప్రక్కలో పొడవుగా ఏమండి ఏం కారిందంట? నీరునో రక్తమునో నీరును కారును. అంటే కడ రక్తపు బిందు వరకు కార్చి శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా చేశాడు. పరిశుద్ధత నిలుపుకున్నావా? ఏదైనా లోపముందా? ఏదైనా మలినం అంటిందా? ఏదైనా పొరపాటు పడ్డావా? సరిదిద్దుకో. ప్లీజ్ టచ్ అప్. ప్రభు రాకడ సమయమైంది. పిలుపు రాబోతుంది. ఆ పిలుపు వచ్చినప్పుడు పిలుపుని అందుకొని ఇదిగో నేను వస్తున్నా అని వెంటనే రెస్పాండ్ అయితే అక్కడ ఉంటావు. లేకపోతే ఏమండి? ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ప్రభు వస్తాడు. సిద్ధపడిన వారు ఆయనతో కూడా ఎత్తబడతాడు. నీవు సిద్ధమా? నీవు సిద్ధమా? ఏమండి? ఈ ప్రసంగాన్ని ఇక్కడ ఆపుదాం. ఈ పూట మనం ఎన్ని గదులు చూసామండి? ఒకటి సన్నిధి గది. రెండోది ఏం చెప్పండి? విడిది గది. సన్నిధి గదిలో ప్రతి దినం కొంత సమయం ప్రభువుతో గడిపే సమయాన్ని ఏర్పాటు చేసుకో. అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ యొక్క బిడ్డలకు ఆశీర్వాదం, నీ సంఘానికి ఆశీర్వాదం. రెండవది, సంఘ సహవాసాన్ని పోగొట్టుకోకు. ఎందుకంటే సంఘంలో నిన్ను నీవు సిద్ధపరచుకో. ఎలాగండి? నీ సంఘంతో పాటు, నీ సంఘంలో ఉన్నవారితో పాటు ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరినొకరు ఏమండి హెబ్రీ పత్రికలో ఉంది 10వ అధ్యాయంలో 25లో వచ్చినాం కదూ. ఏమండి? ఒకరినొకరు హెచ్చరించచ్చు. ఏమండి? రేపుకోండి అన్నాడు. అలాగైతే విడిది గదిలో నువ్వు సిద్ధపడుతున్నావా? ఏమండి? ఒకసారి పరీక్షించుకో. నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు రాకడది సమీపంగా ఉంది. నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ప్రభు అడుగుతున్నాడు, నా శిష్యులతో కూడా నేను పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ? వేర్ ఇస్ మై ఛాంబర్? ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ హౌస్. వేర్ ఇస్ మై ఛాంబర్? ఇన్ యువర్ చర్చ్. పేరుకు సంఘమే, కానీ ప్రభు ఉన్నాడా? ప్రభువుతో కలిసి సిద్ధపడుతున్నావా? ప్రభు చెప్పే మాటలు వింటున్నావా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఇప్పుడే నేను సిద్ధపరచుకొని ప్రభు కొరకు ఆయత్తపడాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. తిరిగి వచ్చే వారం మేడగదిని ఎక్కుదాం. అతి కృప ప్రభు మనకు దయచేయను గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.